హలో ఫ్రెండ్స్, రోజు షార్ట్ వీడియోస్తో బోర్ కొట్టేస్తున్నాను కదా, అందుకే లాంగ్ వీడియోతో వచ్చేసాను. సండే కదా అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు ఇంటికి. సో లంచ్ చేసేసుకొని అలా ఎక్కడికి వెళ్ళొస్తాం అని ఆలోచిస్తుంటే కర్నూలు వెళ్దామా అని ఆలోచించాము. కర్నూలులో జగన్నాథ్ గుట్ట వెరీ ఫేమస్ కదా, మొత్తం కర్నూలు సిటీ టాప్ వ్యూ అంతా కనిపిస్తుంది కదా. సో అలా వెళ్ళేసి చూసేసేద్దాం, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అనిపించి అలా వెళ్ళాము. కర్నూలు నుంచి 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, కొండల్లో కాబట్టి కొంచెం మెల్లగా జాగ్రత్తగా, పిల్లలు ఉన్నారు కాబట్టి, అది కాక ఫుడ్ తినేస్తున్నారు కాబట్టి, వామిటింగ్ అవి చేసుకుంటారు కాబట్టి కొంచెం మెల్లగా వెళ్ళాము. ఎంజాయ్ చేసుకుంటూ, మాట్లాడుకుంటూ, ముచ్చట్లు పెట్టుకుంటూ. అది కాక అక్కడ తాగడానికి తినడానికి ఏం దొరకవు కాబట్టి వెళ్తూ వెళ్తూ బాదం మిల్క్ తీసుకొని వెళ్ళాము. పిల్లలకు కూడా కొంచెం బాగుంటుంది కదా తాగడానికి అని చెప్పి. అక్కడ వెళ్ళే ప్లేస్లో శివాలయం కూడా ఉంది, వెళ్ళే దారిలో చూస్తున్నారు కదా. శివాలయం చాలా బాగుంటుంది. మేము ఒకసారి అక్కడ పూజ చేయించుకున్నాము, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లోపల చాలా ఏళ్ళ క్రితం కట్టింది ఇది. ఒకసారి ఈ టెంపుల్ కూడా విజిట్ చేసి మీకు చూపిస్తాను. అక్కడ శివాలయం అన్న ఆంజనేయ స్వామి విగ్రహమే కాదు, ఇంకా 2 దర్గాలు కూడా ఉన్నాయి. ముస్లిమ్స్ చాలామంది విజిట్ చేస్తున్నారు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూసారా ఎంత గ్రీనరీ, ఎంత బాగుందో అసలు. మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోకుండా మధ్యలో ఒక దగ్గర ఆగాము. అక్కడి నుంచి చూస్తే గ్రీనరీ అసలు అయితే ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ నుంచి చూసారా ఆంజనేయ స్వామి ఎంత చిన్నగా అనిపిస్తున్నాడో, అదే అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు ఎంత పెద్దగా చెప్పాను కదా బాదం మిల్క్ తీసుకున్నానని, అవి కూడా తాగేసాము. చూసారా కర్నూలు టాప్ వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ నుంచి. ఆంజనేయ స్వామిని చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోలేదు, అంత పెద్దగా ఉంది. అసలు ఎంత బాగుందో. మన ఇంటి దగ్గర నుంచి చూసి చాలా చిన్నది అనిపిస్తుంది, అది అక్కడికి వెళ్ళి చూస్తుంటే ఎంత పెద్దగా ఉందో. మేము అక్కడే ఆడుకుంటూ, ముచ్చట్లు చెప్పుకుంటూ, పిల్లలతో ఆడిపించుకుంటూ ఉన్నాము. నైట్ అయిపోయింది. చూసారా వ్యూ ఎంత బాగుందో. నైట్ కూడా నాకు ఈ సీన్ చూస్తుంటే ఒకటే గుర్తొస్తుంది, రబ్నే బనాలి జోడి చూసారు కదా, ప్రపోజ్ చేసేసి ఆ సీనే గుర్తొచ్చింది. అలా మాట్లాడుకుంటూ ఆటలాడుకుంటూ ఉండగా నైట్ కూడా అయిపోయింది. ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. ఫుల్ టైర్డ్ అయిపోయాము కూడా. ఈ వీడియో ఇంకా ఓకే, బాయ్.